నగర శ్రేయస్సే నా శ్రేయస్సు. ఎవరా మాట అన్నది? నా శ్రేయస్సే నగర శ్రేయస్సు, అదే మీ అందరి శ్రేయస్సు. ఎందరో సన్నాసి వెధవలు, మీ అందరికీ నా వందనాలు. ఒరే పక్కలేసే పరంధామయ్య, అయ్యా కుచు 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 కుచు. నువ్వు 3వ వార్డు కౌన్సిలర్వి కాక ముందు నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటన్నా? పక్క ఊరు నుంచి కళ్ళుకుండలు తెచ్చుకుని ఈ ఊళ్ళో దొంగతనంగా అమ్ముకునేవాడినండి. మరి ఇప్పుడు పీపాల కొద్దీ దొంగసారా కాయించి దానికి గవర్నమెంట్ సీలు వేయించి మరీ అమ్ముకుంటున్నావు. కారణం అంత చైర్మన్ గారు చదవా కదా? ఒరే పంగనామాల సింగినాదం, నీ చండాలపు చరిత్ర ఏంటన్నా? రాజా టాకీస్ ముందు గ్లాసులు టెక్కట్లు అమ్మివ్వండి. ఇవాళ అదే టాకీసు కొనేసి దేవుడి సినిమాలు ఆడిస్తూ మధ్య మధ్యలో రీలు మార్చి బూతు సినిమాలు చూపిస్తూ ఎంత సంపాదించే గుండె ధైర్యం నీకు ఎలా వచ్చిందిరా? చైర్మన్ కోట శ్రీనివాసరావు చదవండి. మీరే కాదురా, వాడరేవు దగ్గర చేపల కడుపులో వజ్రాలు దాచి స్మగ్లింగ్ చేస్తున్న ఈ జాన్ డేవిడ్ జార్జి గాడు, ఊరి చెరువులో విషం కలిపి కలరా వస్తే కల్తీ మందులు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న దగాకోరు సాంబయ్య, గవర్నమెంట్ ఆసుపత్రిలో పాగా వేసి వైద్యం కోసం వచ్చిన రోగుల వివిధ శరీర భాగాల్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్న జగన్నాథ్, మీ అందరి పాపాలు కోర్టుకెక్కకుండా కోటలో భద్రంగా దాస్తున్న ఈ కోట శ్రీనివాసరావుతో సహా మనమందరం పరమ సన్నాసులనరా. ఇప్పుడు చెప్పండి, మనం అందరం ఎవరం? రాముల వారి గుళ్ళో గోవిందో హరి అన్నంత పవిత్రంగా ఒప్పుకున్నారా? అవును, అసలు మీరంతా ఎవరి వల్ల బతుకుతున్నారా? కదా, కానీ ఎవడో మీలో ఒకడు తక్కిన యదవనాయాళ్ళని కూడగట్టుకుని మనందరికీ బాసు కోట కాదు తనేనని, కాబోయే మున్సిపల్ చైర్మన్ కూడా తనేనని ఏవో కారు కోతలు రైలు కోతలు కూస్తూ నా మీద కుట్ర పన్నుతున్నాడంట. ఎవడరాడు? 6 నిమిషంలో వాడంతటా వాడు బయటపడి ఒప్పుకోకపోతే అనర్థం జరిగిపోతుంది. సరే, శాంతియుతంగా ఒప్పుకోకపోతే రక్తపాతం జరిపించి ఒప్పించే పద్ధతి నాకు తెలుసు. రాకా, ఎవరి రాక? వేళగాని వేళ ఈ రాకాగాడి రాకకి కారణమేమిటి అని ఆలోచిస్తున్నారా? రాజకీయాల్లో నెంబర్ 1కి ఎంత పలుకుబడిందో నేరస్తుడిగా వీడికి అంత గొప్ప రికార్డు ఉంది. వీడు 30 సార్లు మర్డర్లు చేసి 4 సార్లు జైలు గోడలు దూకి తప్పించుకుని పరారీలో ఉన్న పరమ కిరాతకుడు. నేను 3 లెక్కబెట్టే లోపు నిజం చెప్పకపోతే ఈ రాకాగాడి చేతిలో వాడి చావు మూడిందన్నమాటే. రాకా, ఒకటి, 2, 3. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి తప్పుడు పని చెయ్యాలనిపిస్తే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి, అక్కడ రాకా ఉంటాడు. ఈ హృదయ విదారకమైన దృశ్యం మీ గుండెల్లో హత్తుకుపోయి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ద్రోహం తలపెట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సీన్ క్రియేట్ చేశాను. ఎలా చనిపోయాడు? నేనే రాకాతో చంపించాను. నేను నమ్మను. నమ్మవా? మీరు చంపించారంటే అసలు నమ్మను. పోనీ ఎలా చనిపోయాడో నువ్వే చెప్పు. మిమ్మల్ని పదవుల నుంచి దించేయాలని మీ ఇంట్లో ఫైల్ దొంగతనం చేయటానికి వచ్చి 3వ అంతస్తు నుంచి దూకుతూ పొరపాటున కాలు జారి మీ గదిలోకి వచ్చి పడ్డాడు. తల పగిలి చచ్చాడు. అబ్బా, జరిగింది ఎంత కరెక్ట్ గా ఊహించావయ్యా. అందుకే నువ్వు పోలీసు వాడివయ్యావు. అలా మాట్లాడుకుందాం. ఇన్స్పెక్టర్, మనిద్దరం ఇలాగే రావణ మైరావణల్లా
దుర్యోధన దుశ్శాసనుల్లా విస్కీ సోడాలా మడ్డరు మానభంగాల్లా కలకాలం కలిసి ఉండాలి. అది అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. ఏమిటది? జైలర్ ఇందిర మెంటల్ హాస్పిటల్లో ఉన్న లలితను స్పెషల్ పర్మిషన్ తో ఇంటికి తీసుకెళ్ళింది. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది. ఇద్దరు ఆడాళ్ళు మన ఏం చేయగలరయ్యా? అంత తేలిగ్గా కొట్టిపారేయకండి. ఇన్నాళ్ళు మనం ట్రీట్మెంట్ పేరుతో ఆ లలితను హింసించి స్లో పాయిజన్ ఇప్పిస్తున్నాం. ఇప్పుడు అది చావకుండా పైగా జైలర్ చేయించే వైద్యం వల్ల దాని పిచ్చి నయం అవుతుంది, మన కొంప మునుగుతుంది. ఏమీ జరగదు. దానికి పిచ్చి తగ్గితే మనకి మరీ మంచిది. అప్పుడు అది మంచిదన్నావు, ఇప్పుడేమో ఇది మంచిది అంటున్నావు. ఇంతకీ నీ బుర్రలో ఏముందో చెప్పు. అన్నీ ఇప్పుడే చెప్పేస్తే నేను చైర్మన్ ఎందుకు అవుతాను? సమయం వచ్చినప్పుడు నేనే చెప్తా. అది సరే, మన యువ చైర్మన్ ఎక్కడా? వాడెవడు? నీ ఏకైక విజయ్ ఇంకా రాలేదేమిటి? మాట తప్పుడే. ఈ పాటికి వస్తుండాలే. డాలీ బేబీ మున్ని డార్లింగ్. ఏంటి నీ ఉద్దేశం? వెరీ సింపుల్. అందమైన అంగ సౌష్ఠం గల అమ్మాయిని చూస్తే నాకు బికినీలు పంచడం హాబీ. మీరు జలకన్యల్లా ఈదుతుంటే మేం మగ చేపల్లా మునిగి తేలుతుంటే మూస్తా. ఇదే మాట విజయ్ గారిని అయితే అంటావా? ఫోల్. విజయ్ మగాడు. అంటే మేమంతా కాదనేగా. వరేయ్, ఈ చిలకలకి మన మగతనం ఏమిటో చూపించండి రా. రే మినీ చైర్మన్, మగతనం అంటే ఆడపిల్లల్ని ఏడిపించటం కాదురా. మరి ఏమిట్రా? అది నేను చెప్తారా. అదా రే మినీ చైర్మన్, నువ్వు తెచ్చిన బికినీని నువ్వే వేసుకోవాలని మా గర్ల్ ఫ్రెండ్స్ కోరిక. రేయ్, అసలు నువ్వేమనుకుంటున్నావు నన్ను? అటు ఇటు కానివాడివని. ఆ? అబ్బో, ఆంటీ, ఎందుకు ఆ కత్తి? వంటగదిలోకి వచ్చి కత్తి తీసుకుంటే ఎందుకంటావేంటి? వంట చేయడానికి. లలిత. మమ్మీ, ఆంటీ ఏదమ్మా? కిచెన్ లో వంట చేస్తుంది. గుత్తి వంకాయ కూర బావోయ్, కోరి వండి ఇది డాక్టర్ పరిస్థితి. అగాత్యాలు చేయటం లేదు కానీ అల్లరి పనులు మాత్రం మానటం లేదు. లలిత, రామ్మా. చూడమ్మా, వీరు డాక్టర్ చంద్రశేఖర్ గారని నిన్ను చూడ్డానికి వచ్చారు. డాక్టర్ గారా? ఇంజెక్షన్ చేస్తారా? కనీసం మాత్ర కూడా వేసుకోమన్నా. డాక్టర్, నాకు టార్చ్ లైట్ ఇవ్వరు? తీసుకోమ్మా. చూడమ్మా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తావా?
నీకు అప్పుడప్పుడు ఏమన్నా పీడకలు వస్తుంటాయా? ఎప్పుడు వస్తుంటాయి. అవి ఎలాంటి పీడకల్లో చెప్పగలవా? చెప్పలేను. నీ మనసులో ఎవరి మీదైనా కోపం గాని ద్వేషం గాని ఉందా? లేదు, నాకు అలాంటిదేమీ లేదు. కానీ నాకు ఒకటే బాధ. ఏమిటమ్మా అది? చెప్పు. అందరిలాగే నేను బయటికి వెళ్ళాలని, నలుగురితో కలిసి తిరగాలని నా ఆశ. వస్తానమ్మా. అమ్మాయికి అతి సామాన్యమైన సైకలాజికల్ డిజార్డర్, అంతేగాని ప్రమాదకరమైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సినంత పిచ్చితనం ఆమెలో లేదు. దట్స్ వాట్ ఐ టు ఫెల్ట్ డాక్టర్. అందుకనే నాతోనే ఉంటుందని ఇంటికి తీసుకొచ్చేసాను. బై ద బై, తను ఇంకా 4 గోళ్ల మధ్య బందీగా ఉంటున్నాను అన్న ఫీలింగ్ ఆ అమ్మాయి కలుగునివ్వకూడదు. అప్పుడప్పుడు బయటికి పంపిస్తే మంచిది. ఓ, బయటకు పంపిస్తాను. వస్తానమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఏ విధంగానైనా బయటికి వెళ్ళడమే నాకు కావాల్సింది.